ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు నిన్న కేటీఆర్ ఒక మాట చెప్పారు ఏంటంటే ఏపీలో టీడీపీకి 16 ఎంపీ స్థానాలు వస్తాయి. ఇవాళ టీడీపీ విశాఖ విశాఖ ప్రైవేటీకరణను ఆపగలిగింది. మనకు 16 సీట్లు వచ్చి ఉంటే మనం కూడా ఆపగలిగేటోళ్ళం అన్నాడు. లేదు, కేటీఆర్ గారు చెప్పిన మాట ఆపలా తెలుగుదేశం ఆపిందా? తెలుగుదేశం ఆపలా, ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు బాధ్యత ఉన్న, ఇప్పుడు సంబరాలు అయిపోయినాయి, కూటమి గెలిచేసాం, 1, 2, 3 విడిగా ఉంటే అంతే, కలిసి ఉంటే 123 అన్నట్టు. వీళ్ళ ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే అడ్రస్ ఉండేవారు కాదు. ముగ్గురు కలిశారు, ఏదో వచ్చారు, సంతోషం, వచ్చారు, ప్రజలు మీకు ఇచ్చారు. ఇప్పుడు మీ బాధ్యత స్పెషల్ స్టేటస్ ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి, ఈ 2 విషయాల మీదే కదా చంద్రబాబు మోడీని వ్యతిరేకించి 2018లో బయటకు వచ్చింది. ఈ 2 విషయాలే కదా చెప్పాడు. ఈ విషయాల మీదే కదా మోడీ కేడీ అన్నాడు, మోడీ టెర్రరిస్ట్ అన్నాడు, మోడీ దేశంలోనే ఉండడానికి పనికిరాదని ఈ 2 విషయాల మీదేగా బయటకు వచ్చి మాట్లాడింది. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, అదే బీజేపీతో చేతులు కలిపి ఉన్నారు కదా, సాధించండి. ఓకే, మీకు ప్రజలందరూ శిరసానం అంటారు, స్పెషల్ స్టేటస్ సాధించండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపండి, వైజాగ్ రైల్వే జోన్ తెప్పించండి, కడప స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం చేయండి, దుగ్గిరాజుపట్నం దగ్గర రేవు, గోపాలపట్నం రేవుకి చేయండి, ఏమి చేయండి, ఈ చేయండి. ఊరినే భజనలు చేసుకుంటారు, మంత్రుల పదవులు ఆరంభించడం కాదు. ఇవాళ స్పెషల్ స్టేటస్ కోసం మీరు ఆ రోజు బయటికి వెళ్ళారు. ఇవాళ స్పెషల్ స్టేటస్ సాధించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది, తెలుగుదేశం మీద. అవి చేయాలి. ఓకే, ఇప్పుడు నిన్న కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన పరిస్థితి, మరి కవితకు బెయిల్ ఎప్పుడు? ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్పై జూలై 1న విచారణ. ఇవాళ విచారణ ఉందమ్మా. ఇవాళతో డేట్ అయిపోతుంది, కస్టడీ డేట్ ఇవాళతో అయిపోయింది. ఇవాళ కోర్టులో ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ కవితకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్కి ఇచ్చినాక మెయిన్ అక్యూజ్డ్ ఆయనే కదా, ఆయనకే బెయిల్ ఇచ్చినాక ఇన్నాళ్ళు ఉంది కనుక ఎంక్వైరీ అయిపోయింది. ఇంకా ఎంక్వైరీకి టైం కావాలని అడిగినా అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే నేను కేజ్రీవాల్ విషయంలో కూడా వాళ్ళు అడిగితే, ఎక్స్టెన్షన్ అడిగితే అంగీకరించాలి. సో కవిత మెయిన్ అక్యూజ్డ్కి ఇచ్చినాక ఈ అమ్మాయి ఈవిడ అనుమానితురాలే, ఇంకా ఈవిడ నిర్ధారించాలి, నిందితురాలుగా నిర్ధారించాలి, అనుమానితురాలుగానే ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ వస్తుంది. ఓకే, ఇప్పుడు నీట్పై రగడ, కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. హైకోర్టు విచారణపై స్టే, కేంద్రానికి ఎన్టీఏ నోటీసులు. మోడీ ఎందుకు దీని మీద మాట్లాడతలేడు? ఈ మోడీ మాట్లాడటం కాదు, లీకేజ్ అయింది. నిన్న బీహార్లో పట్టుకున్నారు, లీకేజ్, పేపర్ లీకేజీ. అది చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆర్జేడీ, లాలూ ప్రసాద్ పార్టీ, ఆ పార్టీ మనుషులు అటు లీకేజ్ చేశారు. ఇవన్నీ చాలా పెద్దానికి ఎవడో లీకేజ్ చేస్తే మోడీ బాధ్యత వహిస్తాడా? పిచ్చి మాటలు. పిఎమ్మా లేకపోతే మీ ఆఫీస్ బాయ్? ఇక్కడ గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ప్రభుత్వాన్ని కూల్చారు కదండి. ప్రభుత్వం గ్రూప్ 1 లీక్ అయింది తెలిసింది, ఎవరో దొంగ. ఇక్కడ దొంగ బీహార్ తాలూకు ఎమ్మెల్యే, అతని యొక్క లాలూ ప్రసాద్ కొడుకు యొక్క దొరికింది. సో లీక్ చేసి అంత కంపు చేశారు. ఆ లీక్ చేస్తే వాళ్ళు ఎవరు లీక్ చేస్తే వాళ్ళ మీద శిక్ష పడాలి, వాళ్ళ మీద శిక్ష పడాలి, వాళ్ళని శిక్షించాలి, పట్టుకుని అరెస్ట్ చేయాలి. దానికి మోడీ గారు లీక్ చేశాడు, ఆయన కూర్చొని లీక్ చేశాడు. ఆ పిచ్చి వాగుళ్ళు, ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఇక వీళ్ళు సెన్స్లెస్ వాగుడు, ఏదో నోటికి వచ్చేది ఆరోపణ చేయటం తప్పితే సెన్స్లెస్. దాంట్లో ఒక నిబద్ధత ఉండదు, ఒక సైంటిఫిక్ ఉండదు, ఏదో వాగటమే. అది తప్పితే అది జరుగుతుంది. పట్టుకున్నారు నిన్న, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ దోషులు శిక్షిస్తారు, జరిగేది జరుగుతుంది. టార్గెట్ 88 సీట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న పరిస్థితి. అదేవిధంగా గోల్డెన్ టెంపుల్గా భాగ్యలక్ష్మి టెంపుల్ని మారుస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది గోల్డెన్ టెంపుల్గా, దాన్ని మారుస్తారా? హైదరాబాద్ పేరు మారుస్తాం, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మారుస్తాం, ఈ కాదు ప్రజలు కోరుకునే విషయాలు. ప్రజల ఆకాంక్షలకు తదనుగుణంగా మనం మాట్లాడాలి. కానీ ఇవాళ రామాలయం విషయం కూడా ఏమైంది? అయోధ్యలోనే బీజేపీ రామాలయం అనేది అది పర్సనల్ సమస్య, దాన్ని రాజకీయ అంశం చేయటం వల్ల ప్రయోజనం రావాలి, నష్టమే జరిగింది. ఇంకా ప్రయోజనం కన్నా నష్టం జరిగింది. ఈ దేవుడు విషయాలన్నీ కూడా రాజకీయ అంశం చేయకుండా, రాజకీయ అంశం చేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఇవన్నీ మీ భాగ్యలక్ష్మి కట్టేస్తా అంటే మీకు అధికారం ఎవరు? భాగ్యనగరాన్ని పేరు మార్చేస్తా అంటే అధికారం ఎవరు? ఈ కాదు, ఈ ప్రజలు కోరుకునే, సామాన్యుడు కోరుకునేది ఈ కాదు. మీరు వీళ్ళకన్నా బెటర్గా ఏమి ఇవ్వగలరు?
ఏం పరిపాలన ఇవ్వగలరు, మీ యొక్క దగ్గర ఉన్న పరిపాలనలో మీరు అధికారం వస్తే మేము వస్తే ఈ మార్పులు చేయగలం, ఈ ప్రజలకి మంచి చేయగలం అనే మీ దగ్గర ఉన్న నిర్దిష్టమైన విధానాలేంటి, మీ ప్రణాళికలు ఏంటి? వాటితోటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు కోరుకునే ప్రణాళికలు ఉండాలి. మా ప్రణాళిక గుడులు కడతాం, పేర్లు మారుస్తామంటే అది ప్రజలకు కాదు. ప్రజలు మీ చుట్టూ ఉండే 10 మంది అనుకోవచ్చేమో, కానీ ప్రజలు ఇన్ జనరల్ ప్రజల్లో ఉద్యోగాల విషయాలు ఏంటి, ఈ నీటి సమస్యలు ఏంటి, వస్తువుల పెరుగుదల ఏంటి, ఇవన్నీ నియంత్రించడానికి ఏమేం చేస్తారు, స్కూల్స్ ఏంటి, పెన్షన్స్ ఏంటి, విద్యార్థులు స్కూల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, స్కూల్స్ ప్రజలకి పేదవాడికి అందుబాటులో స్కూల్స్ ఉన్నాయా, ఈ ఫీజులు ఏంటి, ఇలాంటి విషయాల్లో ఇవాళ ప్రభుత్వం తప్పులు తడకలేస్తుంది. ఈ ప్రభుత్వం ఇలా ఉంది, మేము వస్తే ఇలా ప్రణాళిక చేస్తాం, ఇలా చేసి ఈ మెరుగుపరుస్తాం, ప్రజా జీవనాన్ని మెరుగుపరుస్తాం, అవి మనం చెప్తే ప్రజలకు అంగీకరిస్తారు. ప్రజలు కోరుకునేది అది. ఇవన్నీ ఉన్నాయి, మేము అవి మారుస్తాం, మేము అధికారులకు వస్తామంటే భ్రమ.